వచ్చేసి మనం సబ్సిడరీ బుక్స్ గురించి చూద్దాం. అంటే థియరీ చూద్దాం, అలాగే ఒక ప్రాబ్లం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం చూద్దాం. సబ్సిడరీ బుక్స్ అంటే వీటినే డే బుక్స్ అని కూడా అంటారనమాట. రోజువారీ జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ రికార్డ్ చేస్తారు. అసలు సబ్సిడరీ బుక్స్ ఎందుకు మెయింటైన్ చేస్తారు? ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ న్యూమరస్ గా ఉన్నాయంటే, ఎక్కువగా జరుగుతూ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని రికార్డ్ చేయడానికి సపరేట్ గా బుక్స్ ని డివైడ్ చేస్తారనమాట. ఇప్పుడు ఒకే బుక్ లో అన్ని రాయడం కంటే వాటికి సపరేట్ అకౌంట్స్ క్రియేట్ చేసి రాస్తే వీటిని మెయింటైన్ చేయడం ఈజీగా ఉంటుంది. తర్వాత మనకు వాటిని యూజ్ చేసుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో పెద్ద సంస్థల్లో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, వాటిని ఈజీగా చేసుకోవడానికి ఈ సబ్సిడరీ బుక్స్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. దీంట్లో 8 టైప్స్ ఉన్నాయి సబ్సిడరీ బుక్స్ లో. అవి ఏంటంటే పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, అలాగే బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్, జనరల్ ప్రాపర్, నెక్స్ట్ వచ్చేసి క్యాష్. ఫస్ట్ వచ్చేసి పర్చేజ్ బుక్ చూద్దాం. దీంట్లో ఏంటంటే పర్చేజ్ బుక్స్ ఈజ్ మీన్ టు రికార్డ్ ఆల్ క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ మర్చెండైజ్ ఇన్ విచ్ ద ట్రేడర్ డీల్స్. దీంట్లో ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే రికార్డ్ చేస్తాము. ఎందుకంటే క్యాష్ పర్చేజెస్ అనుకో వాటిని మళ్ళీ క్యాష్ బుక్ లో రికార్డ్ చేస్తాం అనమాట. దట్టు ఏంటి, దీంట్లో రికార్డ్ చేసేటివి ఏంటంటే ఓన్లీ విచ్ ఆర్ మీంట్ ఫర్ రీసేల్. అంటే ఇప్పుడు నువ్వు ఏమైనా పర్చేస్ చేసావు గూడ్స్, వాటిని మళ్ళీ తిరిగి రీసేల్ చేస్తాము అనే వాటిని మాత్రమే పర్చేస్ బుక్ లో రికార్డ్ చేస్తాం అనమాట. అలా కాకుండా ప్లాంట్ మెషినరీ అలాంటివి ఉన్నాయనుకోండి, మనము బిజినెస్ లో యూజ్ చేసుకోవడానికి తీసుకున్నవి, అలాంటివి ఈ సబ్సిడరీ బుక్స్ లో, ఈ పర్చేస్ బుక్ లో రికార్డ్ చేయమన్నమాట. వాటికి సపరేట్ అకౌంట్ అంటే జనరల్ ప్రాపర్ లో రికార్డ్ చేస్తాను. నేను మళ్ళీ జనరల్ ప్రాపర్ గురించి కూడా మళ్ళీ చెప్పాను కదా ఇక్కడ. ఇట్ షుడ్ బి రిమెంబర్ దట్ దిస్ బుక్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిట్స్ రికార్డింగ్ ఆఫ్ ఎయిదర్ క్యాష్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ or cash as well as credit purchase of assets like building, furniture and machinery etc. నేను చెప్పినట్టు ఇందాక అనమాట. నెక్స్ట్ వచ్చేసి అసలు పర్చేజ్ బుక్ ప్రొఫార్మా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇది పర్చేజ్ బుక్, డేట్, పర్టికులర్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబరు, ఎల్ఎఫ్, అమౌంట్. ఇది పర్చేజ్ బుక్ ప్రొఫార్మా అనమాట. పర్చేజ్ రిటర్న్స్ బుక్, మనము ఎప్పుడైనా ఏవైనా వస్తువులు కొన్నప్పుడు దాంట్లో మనకు ఆ క్వాలిటీ నచ్చినప్పుడు, లేకపోతే ఏమైనా దాంట్లో డ్యామేజ్ ఉన్నప్పుడు, దాంట్లో డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, లేదంటే మనకు చూపించిన శాంపుల్ వేరేగా ఉంది, మనకు వచ్చిన సరుకు వేరేగా ఉందనుకోండి, అప్పుడు మనకు నచ్చలేదు, మనం ఏం చేస్తాం, వాటిని రిటర్న్ చేస్తాం కదా. పర్చేజ్ చేసిన వాటిని మనం మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం, వాటిని పర్చేజ్ రిటర్న్స్ బుక్స్ లో రాస్తామన్నమాట. దీనికి సంబంధించి when purchase returns are made to suppliers, a debit note will be sent to them giving reference that their accounts are debited in the books of the trader to the extent of goods returned to them. అంటే మనం మామూలుగా పర్చేస్ చేసినప్పుడు మొత్తం ఎంత అమౌంట్కి అయితే కొనుక్కున్నామో అది మొత్తము రికార్డ్ చేసుకొని ఉంటాం కదా. కానీ ఇప్పుడు మనం రిటర్న్ చేసినంత వరకు ఆ అమౌంట్ మాత్రము తీసేసి మళ్ళీ రికార్డ్ చేస్తాం అనమాట. దానికి సంబంధించి డెబిట్ నోట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి పర్చేజ్ రిటర్న్స్ బుక్ ప్రొఫార్మా చూద్దాం. సేమ్ పర్చేజ్ బుక్ ఎలా ఉంటుందో అలాగే అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే పర్చేజ్ బుక్ లో ఇన్వాయిస్ నెంబర్ అని ఉంటుంది, ఇక్కడ వచ్చేసి డెబిట్ నోట్ నెంబర్ అని ఉంటుంది అనమాట. డేట్, పర్టికులర్స్, డీటెయిల్స్, ఎల్ఎఫ్, డెబిట్ నోట్ నెంబర్, అమౌంట్. సేల్స్ బుక్ సేమ్ పర్చేజ్ ఎలాగునో సేల్స్ బుక్ కూడా అలాగే అనమాట. కాకపోతే దాంట్లో పర్చేజ్ రికార్డ్ చేస్తాము, ఇక్కడ సేల్స్ రికార్డ్ చేస్తాం. ఇవి కూడా సేమ్ రీసేల్ కోసం ఉన్న వాటిని మాత్రమే సేల్స్ లో రికార్డ్ చేస్తాము. అలాగే క్యాష్ ని ఇందులో క్యాష్ ఎంట్రీస్ ఏవి రికార్డ్ చేయమన్నమాట. వాటిని సపరేట్ గా క్యాష్ బుక్ లో రికార్డ్ చేస్తాము. దీనికి సంబంధించిన ప్రొఫార్మా కూడా సేమ్, ఇన్వాయిస్, డేట్, పర్టికులర్స్, డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్, ఎల్ఎఫ్, అమౌంట్. ఇక్కడ మామూలుగా సేల్స్ కానీ పర్చేస్ కానీ ఇన్వాయిస్ నెంబర్ అని వస్తుంది. అలాగే సేల్స్ రిటర్న్స్ బుక్ లో క్రెడిట్ నోట్ నెంబర్, పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో డెబిట్ నోట్ నెంబర్ అని వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి అనే క్వశ్చన్ కూడా 5 మార్క్స్ కి అడగచ్చు. సేమ్ సేల్స్ మనం చేసినప్పుడు
కొనుక్కున్న కస్టమర్కి మనం సేల్ చేసిన వస్తువులు నచ్చలేదు అనుకోండి, మళ్ళీ మనకు రిటర్న్ చేస్తారు కదా, దానికి సంబంధించి వాళ్ళు క్రెడిట్ నోట్ పంపించినప్పుడు మనం మొత్తం అమౌంట్ రికార్డ్ చేసి ఉంటాం కాబట్టి మనకు రిటర్న్ వచ్చిన అమౌంట్ని తగ్గించి మళ్ళీ సేల్స్ రికార్డ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి బిల్స్ రిసీవబుల్ బుక్. ఇది సేమ్ దీనిలో లాగానే బిల్స్ కి సంబంధించిన అకౌంట్ అనమాట. దీంట్లో ఏమేమి ఉంటాయి చూద్దాం ప్రొఫార్మా ఒకసారి. డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ బిల్, మనం మామూలుగా ఏ డేట్ లో ప్రిపేర్ చేస్తున్నామని దానికి సంబంధించి ఏ రోజు బిల్ వచ్చింది, ఫ్రమ్ హూమ్ రిసీవ్డ్ ఎవరి నుంచి వచ్చింది, టర్మ్ ఆఫ్ బిల్ కి ఎంత టర్మ్ ఉంది, ఇంకా డ్యూ డేట్ ఆఫ్ బిల్, డ్యూ డేట్ ఎప్పుడు, అమౌంట్ రూపీస్, రిమార్క్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన బిల్స్ రిసీవబుల్ బుక్. ఇది కూడా సేమ్ లైక్ అదర్ సబ్సిడరీ బుక్స్ అనమాట. నెక్స్ట్ బిల్స్ పేయబుల్ బుక్, మనం పే చేయవలసిండేటి అనమాట. సీరియల్ నెంబరు, డేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్, మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేసినాము, టు హూమ్ గివెన్ ఎవరికి ఇచ్చినాం, టర్మ్ ఆఫ్ ది బిల్, డ్యూ డేట్ ఆఫ్ ది బిల్, ఎల్ఎఫ్ అమౌంట్ రూపీస్, అలాగే రిమార్క్స్ అనమాట. జనరల్ ప్రాపర్ అంటే ఏంటంటే ఇక్కడ పైన చెప్పిన సబ్సిడరీ బుక్స్ లో వేటిలోనూ రికార్డ్ కానివి ట్రాన్సాక్షన్స్ ఏవైనా ఉంటే అవన్నీ వచ్చేసి జనరల్ ప్రాపర్ లో మనం రికార్డ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఫ్రమ్ ఆటోమొబైల్ డీలర్స్ కెనాట్ బి ఎంటర్డ్ ఇన్ ది పర్చేజ్ బుక్, ఎందుకంటే అవి రీసేల్ కోసం కాదు కదా, అలాంటివి మనం ఈ జనరల్ ప్రాపర్ లో రికార్డ్ చేస్తాం అనమాట. దీంట్లో ఇంకా ఏమేమి రికార్డ్ చేస్తారంటే ఓపెనింగ్ ఎంట్రీస్, క్లోజింగ్ ఎంట్రీస్, రెక్టిఫైయింగ్ ఎంట్రీస్, అడ్జస్టింగ్ ఎంట్రీస్, ట్రాన్స్ఫర్ ఎంట్రీస్ ఆర్ రికార్డెడ్ ఇన్ జనరల్ ప్రాపర్. ఆల్రెడీ ఓపెనింగ్ ఎంట్రీకి సంబంధించి నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది, అది డిగ్రీ ఫస్ట్ సెమ్ వాళ్ళకి 5 మార్క్స్ క్వశ్చన్స్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ బుక్, దీంట్లో ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని రికార్డ్ చేస్తారనమాట క్యాష్ బుక్ లో. దీంట్లో క్యాష్ బుక్ లో వచ్చేసి 3 టైప్స్ ఉన్నాయి, సింగిల్ కాలం క్యాష్ బుక్, డబుల్ కాలం క్యాష్ బుక్, అలాగే ట్రిపుల్ కాలం క్యాష్ బుక్. ఇంకొకటి పెట్టి క్యాష్ బుక్ అని కూడా ఉందన్నమాట, దానికి సంబంధించిన తీరు కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం దీనికి సంబంధించిన సబ్సిడీ బుక్స్ కి సంబంధించిన ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, ఒకసారి కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి.